హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ బ్లౌజ్ అయితే పోట్లీ బాల్స్ విత్ పైపింగ్ లోడింగ్ తోటి, పైపింగ్ కూడా బయటకు కనిపించదు. ఫస్ట్గా బాల్స్ రెడీ చేసుకొని థర్మాకోల్స్ తోటి మనకి ఎన్నైతే పడతాయో అన్ని బాల్స్ ఒకే షేపు, ఒకటి ఎక్కువ ఒకటి చిన్నది పెద్దది అలా కాకుండా రెడీ చేసుకొని ఇలా లైనింగ్కి 1 ఇంచ్ గ్యాప్ తోటి 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా వీపుకి రౌండ్ మొత్తం పెట్టేసేయాలి. ముందుగా మనం రెడీ చేసుకొని ఉన్న పైపింగ్ని ఇలా బాల్స్ పైన పెట్టి నీట్గా పక్కకి వెళ్ళకుండా చూసుకుంటూ నీట్గా వస్తుందా లేదా చూసుకోవాలి. రౌండ్ మొత్తం మనం ఎలాగైతే పైపింగ్ కుడతామో అలానే బాల్స్ పైన పెట్టి కుట్టేసుకోవాలి. చూసారా ఎలా వస్తుందో? ఎక్కడ కూడా క్రాస్ వెళ్ళకూడదు. క్రాస్ వెళ్ళిందంటే ఫినిషింగ్ బాగోదు. మనం చూసుకుంటూ కుట్టాలి. ఇప్పుడే చూసుకుంటూ కుడితే ఎక్కడైనా పక్కకి వెళ్తే మళ్ళీ సరి చేసుకొని కుట్టుకోవచ్చు. ఇలా రౌండ్ మొత్తం పైపింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ బాల్స్ కుట్టి తర్వాత పైపింగ్ రెడీ చేసుకున్న పైపింగ్ని కుట్టాలి. ఇలా వస్తుంది. నడుంకి కూడా లోడింగ్, ఇంకా నడుంకి కూడా లోడింగ్ దీనిలానే మనం ఎలా అయితే పైపింగ్ బ్లౌజ్ కుడతామో ఆ తర్వాత బాల్స్ పైపింగ్ పెట్టి కుట్టేసిన తర్వాత పై క్లాత్ మీద పెట్టి కుట్టుకోవాలి. అప్పుడు కూడా చూసుకుంటూ కుట్టాలి ఎలా వస్తుందో అని. మళ్ళీ మొత్తం మనం కుట్టేసి కటింగ్ చేసి కుట్టుకున్నామనుకోండి, అప్పుడు క్రాస్ వస్తే ఏం చేస్తాము? సరి చేయటం కుదరదు. ఇలా అయిపోయాక మామూలుగా ఇంకా బ్లౌజ్ కుట్టేయటం. చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా వచ్చింది. చూసారా? బ్యాక్ ఫ్రంట్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.